निर्विशेष शून्यवादी पाश्चात्य विशेषवादी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చైతన్య భాగవతంలో అధ్యాయంలో వర్ణన చేసి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవాలని ఆలోచన వస్తుంది. ఎందుకు వచ్చిన ఆలోచన? లేవాప్పుడు సన్యాసం ఆ క్లాస్ చెప్పలే ఈరోజు అధ్యాయమే అది. అదే ఇదేం పేరే ఈరోజు నేను అడిగేది ఆ సమయంలో నువ్వు లేవా? ఉన్నావు లేవా ఆ సమయం? లేవా? మా ప్రభు దగ్గర వెళ్ళారు. అప్పుడు మహాబాబు దగ్గర ఉంటే మనం గురించి జరిపించినట్టు సరే దిగ్బాలంటే చెప్పాను మహాప్రభు బాగా వచ్చింది దేనికోసం? భక్తిని నేర్పించి జీవుడిని ఉద్ధరించడం కోసం వచ్చాడు. ఆ పని ఆచార్య ప్రభు చైతన్య మహాప్రభు సజీవంగా తను ఆచరించి భక్తి ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి అని తను ఆచరించి నేర్పించడం కోసం వచ్చాడు. ఏ విధంగా అయితే పాఠశాలలో పంతులు టీచర్ అవుతారు. పంతులు ఆయన పెద్ద చదువు ఉన్నప్పటికీ చిన్నపిల్లలకి ఈ రాసి చూపిస్తుంటారు. దాని అర్థం ఆయనకి రావాలి కాదు, వచ్చు నేర్పించడం కోసం ఆ విధంగా రాస్తుంటారు. అదేవిధంగా భగవంతుడు చైతన్య మహాప్రభువు జీవులకు ఏ విధంగా భక్తి ఎలా చేయాలని నేర్పించడం కోసం వచ్చాడు. అంటే మనకు తెలుసు, ముఖ్యంగా బృందావన మహాప్రభు మనకి ఇస్తున్న అవకాశం ఏంటి? వైకుంఠం కూడా కాదు, వైకుంఠ లోకంలో కూడా దాటినటువంటి గోలోకంలో ప్రవేశానికి. అది ఇక్కడ మహాప్రభు ఒకసారి ఏమవుతుంది, విశ్వంబర పేరు విశ్వంబర కదా, ఒకసారి కొన్నిసార్లు బృందావన భావంలోకి వెళ్ళిపోయి, బలరాముడు భావంలోకి వెళ్ళిపోయి, కొన్నిసార్లు బృందావన భావం ఇంతకుముందు అలా చూసాం కదా. ఇంకా వరాహ భావంలోకి వెళ్ళటం, ఒకసారి నేనే విష్ణు అని చెప్పి ఆ విష్ణు కోసం ఇచ్చిన ఆసనంలో పైన కూర్చోవడం కొన్నిసార్లు చేస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే బృందావన భావంలో మహాప్రభు బృందావన భావంలో ఉంటాడు. బృందావనంలో ఉన్నటువంటి చూడండి గోపికలు, గోపబాలురు గుర్తుకు వస్తుంటే భగవంతుడి యొక్క స్మరణ, భగవద్భక్తులు, భగవంతుడికి సంబంధించినటువంటి ధామం బృందావనము, భగవంతుడి యొక్క భగవద్భక్తులు అలా స్మరించుకోవడం కూడా భక్తి. భగవత్ సంబంధంలో ఉన్నారు కాబట్టి. అయితే ఒకసారి ఏమవుతుంది, మహాప్రభు ఒకసారి ఆ విధంగా బృందావనం స్మరించుకుంటూ గోపి అని గోపికల గురించి భగవంతుడికి ఎంత భక్తి చేస్తున్నారు గోపికలు అని స్మరించుకుంటూ, మనం కూడా చూడండి భక్తులు భగవంతుడికి ఇంత బాగా సేవ చేస్తున్నారని చూసి ప్రశంసిస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఎవరి గురించి మాట్లాడతాం? భక్తుల ప్రేమ మాట్లాడతాం.
ఆ విధంగా మహాప్రభు ఒకసారి గోపికలు బృందావనంలో ఉన్న గోపికలు ఎలా చక్కటి భక్తి చేస్తున్నారు, ఎంత బాగా కృష్ణుని సేవ చేస్తున్నారు, ఇది స్మరణకు వచ్చి ఆ గోపి గోపి అని ఆయన ఉచ్చరించుకుంటుంటారు. బాహ్య చైతన్యం లేదు, పూర్తిగా బృందావన భావంలోకి వెళ్ళారు. బృందావనం గోపికలు అని స్మరించుకుంటుంటారా, చెప్పుకుంటుంటారు, ఉచ్చారణ వస్తుంటుంది. ఆ సమయంలో ఒక శిష్యుడు కొంతమంది పాఠాలు చెప్పేది కదా, ఆయన శిష్యుల్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలే అని గుర్తుందా? ఆయన వస్తాడు ఆ సమయంలో. ఏ సమయంలో? గోపి గోపి అని గోపి గోపి బృందావన అని అనుకుంటున్న సమయంలో వస్తారు. వాళ్ళు భక్తులు కాదు కదా, పాండిత్యం నేర్చుకునే వాళ్ళు. అటువంటి వ్యక్తి ఒకతను విద్యార్థి, విద్యార్థి అంటే కొంచెం పెద్దవాడే వచ్చాడు. గోపి గోపి అని మహాప్రభు చెప్తుంటే అతను వచ్చేసి, గోపి గోపి అంటున్నావు ఏంటి, కృష్ణ కృష్ణ అనుకున్నా. కృష్ణ కృష్ణ అంటే పుణ్యం వస్తుంది, కానీ గోపి గోపి ఇదే నేను ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? శాస్త్రాల్లో ఉంది కృష్ణ కృష్ణ అనాలి, పుణ్యం వస్తుంది అనేసి మహాప్రభు అని చెప్పి తప్ప గోపి గోపి అనాలి, కానీ పుణ్యం అంటే పుణ్యం వస్తుంది. కృష్ణ కృష్ణ అనాలి, గోపి గోపి అంటూ కూర్చున్నావు ఏంది నువ్వు అని వచ్చినతను చెప్తాడు. కృష్ణుని స్మరించమని శాస్త్రాల్లో ఉంటే నువ్వు గోపికలను స్మరిస్తున్నావు, ఇదే విదూరంగా ఉంది. ఇప్పుడు అతను చెప్పింది తప్ప అక్కడ బట్టి చైతన్య మహాప్రభు పనిచేస్తుంటే తప్పు, ఆయన ప్రకారం చేసుకుంటే అది భక్తే కాదు అతను చెప్పింది. భక్తే. కాదు అతను చెప్పేది కర్మకాండ, పుణ్యం వస్తుంది పాపం వస్తుంది, ఇవన్నీ కర్మకాండ విచారం అన్నమాట. భక్తుడు పుణ్యం పాపం ఏం పట్టించుకోడు, కృష్ణ సంతృప్తి కావాలి. కృష్ణనామం చెప్తే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది వాస్తవమే, కానీ అతను చెప్పేది కర్మకాండ భౌతికమైన విచారం అన్నమాట. పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది, బాగా భోగిస్తాం, ఇటువంటి ఆ విచారణతో. కానీ మహాప్రభు ఏ భావంలో ఉన్నారు? ప్రేమ, కృష్ణుని ఎలా సేవించాలి, కృష్ణుని సేవిస్తున్న వాళ్ళ గురించి స్మరించుకోవటం అర్థం కాలేదు. ఈయన అతను చెప్పేది కృష్ణనామం చెప్తే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, ఈ భావంలో చెప్తున్నారు. అదే మహాప్రభు ఏం చెప్పారు? మహాప్రభు బాహ్య చైతన్యం లేరు కదా, వృందావన భావంలో ఉన్నారు. ఏం చెప్పారు? దస్యు కృష్ణ కోణ జన భజే. కృష్ణ కృష్ణ అనాలి, కృష్ణ దొంగ. ఎవరు చెప్తారు మీకు కృష్ణనామం? గోపి భావన వెన్న దొంగతనం చేస్తాడు కదా, పూర్తి అభావంలో ఉంది. తర్వాత ఇంకేం చెప్పారంటే కృష్ణుడు దొంగనామం చెప్తారు, ఎవరైనా చెప్పారు. తర్వాత వాలిని చంపేటప్పుడు కూడా దొంగసాటుగా చంపాడు. అక్కడ దొంగని నిరూపించుకున్నాడు. తర్వాత బలి మహారాజును కూడా మోసం చేశాడు. వామన రూపంలో వెళ్ళాడు, ఇంత పెద్దవాడు వెళ్ళాడు. అక్కడ దొంగతనం చేసినట్టే మోసం చేశారు అక్కడ కూడా. కాబట్టి ఇన్ని దొంగతనాలు, ఇన్ని లోపాలు ఉన్నాయి, కృష్ణనామం ఎవరు చెప్తారు అని చెప్పి ఒక కర్ర ఉంటుంది, కర్ర తీసుకొని ఎంటబడతాడు. ఇంకా గోపికలు ఎంటబడతాడు కృష్ణుని. ఈ పిల్లోడికి అర్థం కాలేదు, పిల్లోడు కాలేదు, ఎవరైతే విద్యార్థి వచ్చాడో ఆయనకు అర్థం కాలేదు. దొరికితే చచ్చిపోతాం మనం అని చెప్పేసి పరుగు. ఎంత పరుగు అంటే ఆయాసం మాటలు కూడా రావు, అంత పరిగెత్తి వెళ్ళిపోతారు. మహాప్రభు కొంత దూరం వెంటపడతారు తీసుకుంటారు. చేతిలో కర్ర తీసుకొని ఎందుకు కృష్ణనామం చెప్పమంటావు వాళ్ళు అని చెప్పేసి ఆయన తర్వాత ఆతిథ్యతే పడుయా ఉట్టియా దిలారాడా పాచేదాయ మహాప్రభు బాలే ధర మహాప్రభు విశ్వంబర వెంట పడుతున్నాడు. పట్టుకోండి
ఆ పిల్లోడికి మహాప్రభు వెంట పడ్డప్పుడు చేతుల కర్ర ఇంకా పట్టుకొని అంటే దొరికితే అయిపోతుంది నా పని అని పరుగు ఎక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదో వాళ్ళ బృందం వాళ్ళ స్నేహితులు ఉంటారే చదువుకునే వాళ్ళు అందులాగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కష్టపెట్టుకుని వెళ్తాడు. ఈరోజు బతికిపోయా నేను అని. వాళ్ళు ఏమైంది నీకు అంటే, అబ్బా ఏం అడగద్దు ఈరోజు నన్ను, నేను బతికి బయటపడ్డాను ఈరోజు, ఎట్లాగో బయటపడ్డాను. కొంచెం సేవ తీరిన తర్వాత అలసట తీరిన తర్వాత ఇలా వెళ్ళాను విశ్వంబర దగ్గరికి. గోపి అంటున్నాను, కృష్ణనామం చెప్పు పుణ్యం వస్తుంది నీకు అని చెప్తే కర్ర తీసుకొని వెంటబడ్డాడు నన్ను. అంటే ఈ మహాప్రభు ఈ విధంగా కర్ర తీసుకొని వెంటబడుతుంటే భక్తులు ఆపుతారు అని వీళ్ళు కూడా వెళ్ళి ఆపి వెనక్కి తీసుకొని వస్తారు మహాప్రభు. తీసుకొచ్చి కొంచెం మహాప్రభు నా పేరు ఎవరైతే పరిగెడుతున్నాడో ఆ విద్యార్థి చూసి కొంచెం లేవని చాలా భయంగా ఉంటుంది, భయంతో పరిగెడుతున్నాడు. సో మహాప్రభుని వెనక్కి తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది, ఈ పిల్లవాడు కాదు అదే అతను చాలా భయంతో వణికిపోతున్నాడు, దశ పెడుతున్నాడు, ఆయాసం. వాళ్ళు అడుగుతారు స్నేహితులు. అడిగినందుకు అయ్యా ఏం చెప్పారంటే జరిగిన సంఘటన చెప్పాడు. ఇలా జరిగింది, విశ్వంబరి ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఏదో పలకరిద్దామని వెళ్ళాను. వెళ్తే ఈ విధంగా గోపి అంటున్నాడు, నేను కృష్ణ అన్నాను. అంతే, కర్ర తీసుకొని వెంటబడ్డాను నన్ను సాగుకొట్టడానికి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నిమ్మాయిని విమర్శించడం మొదలు. వాళ్ళ పుస్తకం సభే గలే బడ సాధు నిమాయి పండిత దేకితే ఘేలా నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నిమాయి సాధు అని అందరూ అంటున్నారు, భక్తుడు అయిపోయాడని. అందుకని వెళ్ళాను, చూద్దాం మాట్లాడదామని. వెళ్తే ఈ విధంగా నేను చెప్పినందుకు కర్ర తీసుకొని వెంటబడ్డాడు నా వెంట. నేను ఏమనలేదు, కృష్ణ అని చెప్పాను అంతే. గోపి అని ఎందుకు అంటున్నావు నా ఒక్కటి మాటకే కర్ర తీసుకొని వెంటబడ్డాడు. కానీ నన్ను నేను రక్షించుకోవడం కోసము పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈరోజు రక్షించబడ్డాను. నిమ్మాయి దొరికితే నా ప్రాణాలు పోయినట్టు ఈరోజు. అంత కోపంతో వచ్చాడు నా మీద. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా విని అంత మూర్ఖులు భక్తులు కాదు వాళ్ళు కూడా రకరకాలుగా మా ప్రభు నిందించడం మొదలు. వాళ్ళలో ఒకటేమంటారు, ఆయన వైష్ణవుడు అంటారు. వైష్ణవుడు కోపం వస్తుందా, ఇలా కోపం వెంటబడుతుందా వైష్ణవుడు అయితే అనే వాళ్ళు ఒకతను. ఇంకొకతను ఎలాంటి వైష్ణవుడు అయ్యా, కృష్ణనామం చెప్పమంటే కోపం వస్తుందా, వైష్ణవుడు అయితే కృష్ణనామం చెప్పాలి కానీ గోపి అంటాడా అని ఇంకొక ఆయన. ఇంకొకతను ఇదేనా విచిత్రంగా ఉంది, వైష్ణవుడు గోపి అనడం. ఇంకొక ఆయన చూడు, నిన్నటి వరకు మనం చదువుకుంటున్నాం మేమైతే కలిసి, ఈరోజు ఏదో వైష్ణవం అయిపోయాడు, గొప్పవాడు అయిపోయాడు, మన మీదకి దాడి మనల్ని కొట్టడానికి వస్తాడా? అతని బ్రాహ్మణ పుత్రుడు అయితే మనం బ్రాహ్మణ పుత్రులు కదా, మనమేం తక్కువ? అతను బ్రాహ్మణుడు, మనం బ్రాహ్మణులమే కదా. ఈ విధంగా తర్వాత ఇంకొకసారి కదా ఇటువంటి సంఘటన జరిగితే మనందరం కలిసి వెళ్ళి దాడి చేస్తాం మేమాయి మీద. ఎవరు చర్చించుకుంటున్నారు? విద్యార్థులు यही मता युक्त कर लेना पापी कना जान लेना अंतर्यामी श्री सच्चिनंदन. అంతర్యామి శ్రీ సచ్చినందన అంటే అంతర్యామైన శ్రీ సచ్చినందన పరమాత్మ రూపంలో విష్ణుడే. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకునేది అర్థమైంది, తెలిసిపోయింది. తెలిసి చాలా బాధ ఎందుకు బాధ? జీవుడు భగవంతుని వదిలేసి ఇక్కడికి వచ్చాడు, ఇంకా భగవంతుని పట్ల అపరాధం చేస్తున్నాడు, ఇంకా దూరం అయిపోతాడు.
ఇంకా భౌతిక బంధనాలు ఎదుర్కొంటారు. అది భగవంతుడి బాధ. ఏకదిన మహాప్రభాచిన వస్య చతుర్థికి సకల పార్షద ఘనలయ్య. చాలా బాధపడ్డారు మహాప్రభు. ఎలా ఇలా ఉద్ధరించింది. అయితే ఒకరోజు ఏమైంది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకరోజు భక్తులందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు మహాప్రభు చుట్టూ. మహాప్రభు ఏం చెప్పారు, మాట్లాడుతూ ఈరోజు కృష్ణ కథ చర్చిస్తుండేది కదా భక్తులతో. ఈరోజు వింతగా ఉంది మహాప్రభు మాట్లాడి. భక్తులకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నట్టు మహాప్రభు, నేను ఒక మంచి మందు తీసుకొని వచ్చాను రోగం నయం చేయడం కోసం. అంటే రోగం నయం కాకపోవడం పోగా ఈ మందు తీసుకొని వచ్చాను. అయితే ఏమవుతుంది, నేను వచ్చిన ఉద్దేశమే రోగం తగ్గించాలి. అంటే రోగం పెరుగుతుంది. ఇంకా అర్థం కాలేదు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ మందు తీసుకొచ్చాను అయింది కదా. ఏం ఔషధం తీసుకొని వచ్చాను మహాప్రభు, హరినామ మహామంత్ర ఔషధం తీసుకొని వచ్చాను. నేను భక్తిని కొనడానికి వచ్చాను. నాకే అపరాధం చేస్తున్నాను. అపరాధం చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా భౌతిక బంధంలో ఇరుక్కుపోతారు. నేను వాళ్ళ రోగం తగ్గించడానికి వచ్చాను. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, అది ఇంకా పెరుగుతుంది రోగం. వైష్ణవుల్ని విమర్శిస్తున్నారు, ఇప్పుడు స్వయం భగవంతునే విమర్శిస్తున్నారు. ఇది విశ్వంబరుడి చింత. అక్కడ ఉన్నటువంటి భక్తులు అర్థం కాదు ఎందుకు నిజమై ఇలా మాట్లాడుతున్నారు. కేవలం ఒకరికి మాత్రమే అర్థమైంది. అక్కడ ఆ సమయంలో ఉన్న బృందంలో నిత్యానంద ప్రభుకు మాత్రమే అర్థమైంది. నిత్యానంద భోజన ప్రభుర అంతర జానిలేనా ప్రభు శీఘ్ర ఛాడిలేన ఘర. కేవలం నిత్యానంద ప్రభు ఒక్కరికి అర్థమైంది. ఏమర్థమైంది, శీఘ్రమే నిమాయి ఇల్లు వదిలేసి వెళ్ళబోతున్నాడు అనేసి ఆలోచన చేసింది. ఎవరికి, విషాదేహాయల మగ్న నిత్యానందరాయ. చాలా బాధేసింది నిత్యానంద ప్రభుకి. చింత ఆయివా సన్యాసి రూప ప్రభు సర్వత్రాయ. అయ్యో సన్యాసం తీసుకోబోతున్నాడు మహాప్రభు. సన్యాసి వేషం, గుండు తీసుకోవడం, కాషాయ వస్త్రాలు. ఇప్పుడేంటి గృహస్థగా చూడండి, ఇక్కడ వస్త్రధారణ, కేశాలంకరణ, సిక ఉంటుంది. వైష్ణవులు సిక ఉంటుంది. తర్వాత మహాప్రభు వెంట్రుకలు ఎంత అందమైన వెంట్రుకలు. అలా కాసు ఇక్కడ ఎన్ని వస్తుంది, శ్రీహరి సీతేశు కూడా దర్శి మళ్ళీ వెంట్రుకలు, ఉంగరాల వెంట్రుకలు మీద కలుగుతున్నాయి. అటు భగవంతుడి వెంట్రుకలు చాలా దివ్యం, అందం, శోభ. మన వెంట్రుకలు మలం కోసం. అందుకే చాలా చేయమంటారు బయట. సరే, నిత్యానంద చాలా బాధేస్తుంది. మహాప్రభు సన్యాసం తీసుకోబోతున్నానే. ఏ సుందర కేశరాయ వాంతర్ధాన. ఇంత అందమైన వెంట్రుకలు ఇంక ఉండదే. మనకి చాలా అందం కదా. కలియుగంలో లావణ్యం చేసట భగవంతుడికి అదే వచ్చింది. భగవంతుడు దివ్యమైనటువంటి శరీరం, దివ్యమైనటువంటి మాత్రం దివ్యం. నిత్యానంద ఇలా వికల ఇలా ప్రాణ. వికలం అంటే నిత్యానంద ప్రాణం
సహించట్లేదు, ఓర్చుకోలేకపోతున్నాను. ఇది మహాప్రభు సన్యాసం తీసుకోబోతున్నాడే. क्षणिक ठाकुर नित्यानंद हस्ते धरी निवृत्ति वत्सल किय गौरंग श्रीहरि. సరే, భక్తులతో ఉన్న సమావేశం అయిపోయింది. కొంచెం సేపటి తర్వాత చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు చేపట్టుకొని కొంచెం ఏకాంత స్థానాన్ని కోరుతున్నాను. ఏకాంత స్థానం అంటే అంటే భక్తులు లేని చోటు కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ప్రభు బాలే సునో నిత్యానంద మహాశయ. नित्यानंद प्रभु तमारे कहिए निज हृदय निश्चय. హృదయంలో ఉన్నటువంటి విశ్వసనీయమైనటువంటి గోప్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. బాలసే ఐలాం అని జగత తారితే, నేను వచ్చిందే జగత్తును ఉద్ధరించడానికి. నేను వచ్చిన జగత్ ఉద్ధరించడానికి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా అయింది, నన్ను చూసి అందరూ నిందించడం ఈ విధంగా చేస్తున్నారు. నేనే వచ్చి స్వయంగా వాళ్ళని ఇంకా దిగజార్చినట్లు అవుతుంది. నాకు చాలా బాధగా. భగవంతుడిని నిందించడము, భగవంతుని హేళన చేయడం వల్ల నీకు ఇంకా దిగజారిపోతాడు. ఇప్పుడు నిమాయిని తక్కువ చేసి వస్తున్నారు, దాడి చేయాలనుకున్నారు. అంతకుముందు ఎంతమంది వైష్ణవులు నిమాయి కీర్తన అదేది, పెద్ద వైష్ణవుడు అదేది చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి నిమాయికి బాధేసి అది చెప్తున్నారు. చూడు, నాకు చాలా బాధగా ఉంది, నేను వచ్చింది వీళ్ళని ఉద్ధరించడానికి వచ్చాను, కానీ నేను రావడం వల్ల వీళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు నన్ను చూసి. అది ముందే చెప్పింది. రోగానికి మందు తెస్తే రోగం ఇంకా ఎక్కువ అయిపోయింది. అమ్మా దేకి కోత పాయి వేక బంధనాశ. భగవంతుని దర్శిస్తే ఏమవుతుంది? భౌతిక బంధం నాశనం. ఏక గుణ బంధ చిల ఏక కోటి పాశ. అయితే ప్రస్తుతం ఏమవుతుంది, వీళ్ళు నా పట్ల ఇటువంటి వ్యతిరేక ప్రవర్తన ఎంచుకోవడం వల్ల బంధం పెరిగిపోతుంది. వీళ్ళకి బంధాలు పెరిగిపోతున్నాయి, భౌతిక బంధం ఎరుక్కుంటున్నారు, పెరిగిపోతున్నాయి. అది బాధగా ఉంది. ఎవరితో చెప్తున్నారు? हमारे मारी ते जबे करिले कमनी కక్కని పడి ఇలా శీర్ష బంధం. ఎప్పటికీ వాళ్ళు అనుకున్నారో మనసులో నిమాయి మీద దాడి చేద్దాము, ఆ సమయంలో వాళ్ళు గొంతుకు ఉచ్చు బిగించుకున్నారు. అంటే ఇంకా భగవంతుడి పట్ల ద్వేషం తెచ్చుకున్నారు. అది బాధగా ఉంది. చూడు, కృష్ణుడికి ఎంత బాధ ఉంటుందో మనం భగవంతుని వదిలేసేసి విశ్వంలో. అదే నాకు చాలా బాధగా ఉంది. బాలలోకతారితే కరిలు అవతార అపనే కరిలు సంహార. మధ్య నేను వచ్చింది ఉద్ధరించడానికి, కానీ పరిస్థితి ఫలితం ఇంకా ఎక్కువ బంధానికి లోనవుతున్నారు. देखा खाली सिका सूत्र सवा मुंडाई. मुंडा मुंडा अंटेनी శిరోమండలం అంటే, ముండనం అంటే గుండె చెప్పడం. ముండనం అంటే సన్యాసి వెంటకలు ఉండవు, సిక్కగొడ్డు తీసేస్తారు మాయావతి సన్యాసి. అప్పట్లో ఎక్కువ మాయావతి సన్యాసమే ప్రాచుర్యంలో ఉంటాయి. మహాప్రభు వైష్ణవ సన్యాసికి ఉంటుంది శిఖ, బ్రాహ్మణ, యజ్ఞోపవితం ఉంటుంది. కానీ మహాప్రభు ఏం చెప్తున్నారు, నేను త్వరలో శిఖ తీసేయబోతున్నాను, బ్రాహ్మణ సూత్రం కూడా తీసేయబోతున్నాను అని సన్యాసం తీసుకో. సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది, సన్యాసి ఇంటికి వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరంటే చెప్పేదానికి లేదు, అందరు ప్రణామం చేస్తారు, గౌరవిస్తారు. ఆ విధంగా నేను భగవాన్ కాబట్టి నేను సన్యాసం తీసుకొని ఎవరెవరైతే నా పట్ల వ్యతిరేకంగా ఉన్నారో అందరి దగ్గరికి వెళ్తాను.
వాళ్ళు ప్రణామం చేస్తారు, ఆహ్వానిస్తారు. ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళ మన బంధం తెగిపోతుంది. ఈ విధంగా ప్రణాళిక వేస్తారు. అదే మోరే దేకి సే ధరి బారే చరణ. సాధారణ సన్యాసి చూస్తే ఏం చేస్తారు, సాధారణ ప్రణామం చేస్తారు. కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను. सन्यासी हैया काले प्रति घरे घरे भिक्षा करी लीने कोई के मोरे मारे. నేను సన్యాసం తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళచ్చు. అప్పుడు చూస్తాను ఎవరు నన్ను కొడతారు, వాళ్ళు దాడి చేద్దాం ఏమైంది అని ఆలోచించారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎలా కొడతారో చూస్తాను. కొట్టి బదులు ఏం చేస్తారు, ప్రణామం చేస్తారు. ఆ విధంగా ధరించబడతారు. तुम्हारे कहिलो ये आपन हृदय ఓ నిత్యానంద, నా హృదయంలో ఉన్న మాట నీకు వెలికొచ్చాను. గృహస్థవాసము ఈ చాడివ నిశ్చయ. గృహస్థ జీవనాన్ని వదిలేస్తున్నాను, నిశ్చయం అయిపోయింది. ఇది కీచు దుఃఖతో మీ నా భావి మణి. సన్యాసం తీసుకుంటే ఎక్కడికో ఒక చోట ఉండేది అనుకుంటారు. ఇంకా అయిపోయింది, నీకు నీ ఊరికి నీ వాళ్ళకి సంబంధమే లేదు. నీ స్నేహితులు, బంధువులు, మిత్రులు. అందుకు ఏం చెప్తున్నారు నిత్యానంద, మేము బాధపడద్దు. అప్పటికే బాధ వ్యక్తం చేసే నిత్యానంద ప్రభు ఎవరికి అర్థం కాలేదు, ఆయనకు ఒక్కటిగా అర్థమైంది. అందుకేం చెప్తున్నారు, తొమ్మి నా భావిహామని. మనసులో బాధ పెట్టుకోవద్దు. నువ్వు ఎలా బాధ పెట్టుకోకుండా విధిలేహ తుమి మోరే సన్యాస కారణి. నువ్వేం బాధపడకుండా నాకు అనుమతి ఇవ్వు అంటే వద్దని చెప్తారని చెప్పేసి ముందే చెప్పేస్తున్నారు. నువ్వు నాకు అనుమతి ఇవ్వు సన్యాసం. तुमी నిత్యానంద నీకు తెలుసు నేను ఎందుకు వచ్చింది, నా అవతార ప్రయోజనం నీకు తెలుసు, దేనికోసం వచ్చానో తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనసు నొచ్చుకోకుండా బాధపడకుండా అనుమతి నీకు. జగదుద్ధారయతి చాహ పరిపారే ఇహాతే నిషేధనాహి కరివే అమారే. ఈ జగత్తును ఉద్ధరించాలని నీకుంటే ఓ నిత్యానంద దయచేసి నన్ను ఆపద్దు. ఇతే తుమి దుఃఖన భావ్య కోనక్షణ తుమితా జాన అవతారేర కారణ. నీకు తెలుసు నేను ఎందుకు వచ్చింది, నీకు తెలుసు నా అవతార లక్ష్యం నీకు తెలుసు, కాబట్టి నువ్వు బాధపడద్దు. सुनि नित्यानंद श्री श्रीकारांतर्धानानंतरे विधीर्ण विधीर्ण है मन देह प्राण मनस्सु देहము ప్రాణము అని విలవిలలాడిపోయాయి. ఎవరికి అయ్యో గుండె చేయించుకోబోతున్నాడు, అందమైన వెంట్రుకలు ఉండవిగా. అలా కాసు కపోలని ఎక్కడున్నాయా వెంట్రుకలు తీసేస్తారే. कोन विधि दिवाएन ना शिवधने अवश्य कलिवे प्रभु जाने लेना मने. అయితే నిత్యానంద ప్రభు తెలుసు చైతన్య విశ్వంబరం నిర్ణయం తీసుకున్నాడంటే అది అయిపోతుంది ఎవరి వల్ల అని. నిత్యానంద ప్రభు ఏం చెప్తున్నారు చెప్పు, తుమి ఇచ్చ మాయే. సర్వ స్వతంత్రుడు నువ్వు, నేను ఎవరు ఆపుతారు? నువ్వు ఇష్టం ఫలాన్ని చేయాలనుకుంటే చేసేస్తావు. ఏ తోమారా ఇచ్చ ప్రభు చేసే నిశ్చయ. మనసులో వచ్చిందంటే చేసేస్తావు, అయిపోయినట్టే. అది భగవంతుడి మనసులో వచ్చింది సృష్టి, సంకల్పం మాత్రం చేత సృష్టి ఇంత ఇంత జరుగుతుంది. చరాచర సృష్టి కేవలం సంకల్పం మాత్రం చేతనే జరుగుతుంది.
కాబట్టి ఇప్పుడు నీ మనసులో వచ్చింది సంకల్పం అయిపోయింది. మళ్ళీ నన్నే అనుమతి అడిగేది అంటే బాధ పెట్టకూడదు. అంటే భక్తులు అంటే ఎంత ప్రేమ. विधिवा निषेध किए तो हमारे देते पारे, सही सत्य ये तुम्हारा आचे अंतरे. ఓ మహాప్రభు, నేను ఎవరు ఆపగలుగుతారు? నీకు ఎవరు అనుమతి ఇవ్వగలుగుతారు? ఎవరు నిషేధించగలుగుతారు? నేను నీకు అనుమతి ఇవ్వలేరు, నిషేధించలేరు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. సర్వలోక పాలతోమి అంటే సర్వలోక మహేశ్వరు నువ్వు, సర్వలోకనాథ. भाला है ये मते से विदिता तो माता. ఏం చేస్తే మంచిదో అది నీకు తెలుసు. ये रूपे परिवा प्रभु जगत उद्धारा, तुम्ही से ध्यानयता की ध्यानयहारा. ఓ మహాప్రభువు, విశ్వంబర్ నీకు మాత్రం తెలుసు జగత్తుని ఎలా ఉద్ధరించాలో, అలాగనే నువ్వు చేస్తావు. स्वतंत्र परमानंद तुम्हारा चरिता, तुम ये परिवेश आई वे निश्चित. నువ్వు దివ్య పురుషుడివి, సర్వస్వతంత్రుడివి, స్వరాట్. దీనికోసం ఎవరి మీద ఆధారపడదు. तथापि कह सब सेवके रस्ताने, केवा की भलये तहा सुन अपनी. ఇది చెప్పాడు నిత్యానంద ప్రభు. నువ్వు సర్వస్వతంత్రుడివి, దేవదేవుడివి, దివ్య పురుషుడివి, నువ్వేంటో అనుకుంటే అది జరిగిపోతుంది. అయినప్పటికీ ఒక చిన్న విన్నపం నాది. మిగతా భక్తులందరితో కూడా సంప్రదించి ఒకసారి సంప్రదించి నిర్ణయం తీసుకో. अबे ये तुम्हारा इच्छा कर देता हारे, ये तुम्हारा इच्छा प्रभु विरोधी पारे. నేను నువ్వు ఆపలేదు, ఆపలేదు ఎవరు అయినా. నా విన్నపం ఒకసారి భక్తులందరితో సంప్రదించి నువ్వు. నిత్యానంద వాక్య ప్రభు సంతోషమైన పునః ఆలింగన ఖరీదే లాగిలా. నిత్యానంద ప్రభు చెప్పిన దాని పట్ల చాలా ఆనందం వ్యక్తం చేసి మహాప్రభు మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసుకున్నాడు. అంటే ఇది నిత్యానంద ప్రభు నుంచి ఇంకా అడ్డులేదు, అయిపోయింది. సంతోషం, ఆలింగనం చేసుకున్నాడు. అంటే భగవంతుడు చూడు, భక్తులు వదిలిపెట్టిపోవడం, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా నేను వెళ్ళిపోతున్నాను, ప్రేమ కాదు అది, ప్రేమ బంధం ఇది. చైతన్య మహాప్రభు భక్తులు మనకు నేర్పించింది ప్రేమ. భగవంతుడికి భక్తుల మధ్య ఎంత గాఢమైన ప్రేమ సంబంధం. యాంత్రికం కాదు. నేను నిజమాని, నువ్వు దాసుడివి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను వెళ్తున్నాను. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి యజమాని దాసుడు కాదు. ప్రేమ, ఒకరంటే ఒకరికి ప్రేమ. मत नित्यानंद संगे युक्ति करी चली लेना वैष्णव समाजे गौर శ్రీహరి. ఈ విధంగా నిత్యానంద ప్రభుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వైష్ణవ భక్తుల దగ్గరికి వెళ్ళారు. విరహచాడివైనా ప్రభు జాని నిత్యానంద బాహ్య. నిత్యానంద ప్రభు ఏం చెప్పారు? భక్తులతో సంప్రదించు నువ్వు అని చెప్పారు. నిత్యానంద ప్రభు బాహ్య నాహి స్ఫురే దేహాయన నిస్పంద. ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. విశ్వంబరుడు వెళ్ళాడు భక్తులతో సంప్రదించడానికి. నిత్యానంద ప్రభు శరీరము ఎలా అయిపోయిందంటే స్పందన లేకుండా అయిపోయింది, జడ పదార్థం లాగా అయిపోయింది. ఏంది? విశ్వంబరు సన్యాసం తీసుకున్నాడు. విశ్వంబరు లేని ఎలా ఉండగలుగుతాం మనం? అది చూశారు కదా, కాశీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కీర్తన బృందాలు చేస్తూ ఉంటే నిత్యానంద ప్రభు వైపు చూస్తూనే ఉన్నారు. వద్దు, ఏం చెప్పొద్దు, నువ్వు చెప్పకముందే నన్ను వేరే బృందంలో పెట్టద్దు, ఎక్కడికి వెళ్ళను నేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను నేను. నువ్వు ఎలా నృత్యం చేయమంటే అలాగే చేస్తాను నేను. నేను స్వతంత్రంగా నా వల్ల కాదు, నేను నన్ను ఒక టీము పెట్టద్దు ఎక్కడ నన్ను.
ఇప్పుడు ఇంత బాధ ఉంటుంది వెళ్ళిపోతా అంటే ఆలోచించుకున్నాం సరిగా స్పందించకుండా అయిపోయింది అంటే బ్రెయిన్ బ్లాక్ అయింది అంటే బ్లాక్ అయిపోయింది బ్రెయిన్ ఆలోచన షాక్ అయిపోయింది దిగ్భ్రాంతికి సన్యాసం తీసుకున్నారు ఎక్కడెక్కడ దానికి ఒక దిశ నిర్దేశం అంటుండదు ఒక అడ్రస్ అంటున్నది ఏముండదు ఇటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయనుకో వాడతారు అది అప్పట్లో ఏమున్నాయి అయిపోయింది ఒకసారి ఇద్దరు దాని అయిపోయింది ఎక్కడో ఏ దిశలో వెళ్ళింది स्थिर है नित्यानंद मने मने घने प्रभु मेरे आए प्राण करे बखे मने కొంచెం సేపు తర్వాత ఆలోచించుకోవడం మొదలుపెట్టాను విశ్వంలో వెళ్ళిపోతే నా పరిస్థితి నేను జీవించి ఉండగలుగుతాను ప్రాణంతో ఉండగలనా నేను అలాగా నేను చూడండి ప్రేమ ఎలాంటి ప్రేమ కేమతే వల్సిబాయి కాలు దేవరాకు నేను బతుకుండలేను నా వల్ల కాదు శిశుమాత పరిస్థితి ఏంటి ఎలా గడుపుతున్నా రాత్రి భవతు విశ్వంబర్ లేకుండా ఏదైనా చింతితే మూర్చితోపాయ మహామతి ఇంత విశాలంగా ఆలోచించేటువంటి నిత్యానంద ప్రభు శిశుమాత గురించి ఆలోచిస్తున్నాను శిశుమాత ఏంది రాత్రి భవలు ఎప్పుడు విశ్వంబర్లు చూసుకుంటూనే ఆనందంగా వంట చేయడం ఆయన కోసం పూజా సామాగ్రిలు ఏర్పాటు చేయడం ఎట్లా ఆమె పరిస్థితి ఏంటి నిమ్మాయికి వడ్డించడం ఎవరికి వడ్డిస్తుంది ఎవరిని చూస్తుంది ఎవరిని చూసి ఆనందపడుతుంది భగవంతుడు వెళ్ళిపోతున్నాడు కదా నిత్యానంద ప్రభు బాధపడుతున్నారు ఈ విధంగా శిశుమాత పరిస్థితి ఏమవుతుంది అని భావ్యాయ దుఃఖ నిత్యానందరాయ నివృత్తి వస్య ప్రభు చూడు నిత్యానంద ప్రభు శిశుమాతను తలుచుకొని ఏడుస్తున్నాడు ఎవరు లేని చోటుకి వెళ్ళి చాలా ఏడ్చుకొని కూర్చున్నాడు శిశుమాత ఏంటి పరిస్థితి భర్త లేడు పెద్ద పుత్రుడు లేడు బ్రాహ్మణ కుటుంబం పేద బ్రాహ్మణ కుటుంబం ఇదే భౌతికంగా చూసేదాన్ని కదా భగవంతుడు చేరాలని శశిమాత బాధను కేవలం స్మరించుకొని నిత్యానంద ప్రభు ఏడుపు వస్తుంది ఇదే విధంగా ఉంది అయితే నిత్యానంద ప్రభు చెప్పాడు భక్తులతో సంప్రదించమని అందుకు నిత్యానంద ప్రభు ముకుంద దగ్గరికి వెళ్ళారు ముకుంద గౌరాంతకి వస్తుంది కదా ముకుంద వారి ఇంటికి వెళ్ళారు ప్రభు బలే గావో కిచు కృష్ణ మంగళ ముకుంద గాయన ప్రభు ముకుంద మంచి గాయకుడు కృష్ణుడి గురించి పాడారు మా ప్రభుని చాలా ఆనందించారు బోల బోల హుంకాడ కరై దివ్యమణి పుణ్యవంత ముకుందేరాసుని దివ్యత్వని చాలా మధురంగా పాడుతున్నాడు ముకుంద కృష్ణుడి గురించి అది విని చాలా ఆనందం వేసి ఇంకా పాడు అంటారు ఆ విధంగా కొంచెం సేపు గడిపిన తర్వాత మా ప్రభు ముకుందకి చెప్పారు నేను వచ్చిన పని ఏంటి తెలుసా నీకు ముకుంద సునో పిచ్చుకత ఒక విషయం చెప్పాలి నీకు ఏం చెప్పాలి బాహిరాయి బామి నారే బహేత ఇంకా ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతున్నాను పిల్లలు వదిలేస్తున్నా చిన్న విషయం ఇది చిన్న చెప్తాను విరస్తామి సునిశ్చిత నిర్ణయం అయిపోయింది గృహస్థ జీవనం వదిలేస్తున్నాను నేను శిఖసూత్ర చాడియా చలిపా ఏతే గీత
నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను నేను. ఇంకా శిరోమండలం చేసుకోవడం, యజ్ఞోపవీతాలు తీసేయడం అంటే అప్పట్లో ఉన్న సన్యాసం, మాయావతి సన్యాసం. కాబట్టి తీసేస్తా అంటే నేను సన్యాసి అయిపోతున్నాను. సన్యాసికి ఒక దిశానిర్దేశం, ఇక్కడే ఉండాలి, అక్కడ ఉండాలి, ఇలా వెళ్ళాలి అనేది లేదు, వెళ్ళిపోతున్నాను. ఇది విని మొక్కల పరిస్థితి చాలా గుండెలు పిండేసినట్టు అయిపోయింది ఆయనకి. कौति की करिया भले मुकुंद महाशय यदि प्रभु ये मता से करीबा निश्चय. సరైన వేళలో నిర్ణయం తీసుకున్నావు, ఎవరు మార్చలేదు నీ నిర్ణయం. ఇంకో కొన్ని రోజులలో కనీసం కొన్ని రోజులు కీర్తన ఊళ్ళో दिनकतोई रूपे करह कीर्तने तवे प्रभु परिभासी तुम्हारा मणि. అంటే అర్థమైంది, నువ్వు స్వతంత్ర ఈశ్వరుడు, నువ్వు ఎవరు ఆపలేరు. ఒక విన్నపం కీర్తన కొనసాగుతుంది కదా, ఆ విధంగా కొన్ని రోజులు కీర్తన చేయి, తర్వాత నీ ఇష్టం ఉంది ఇంతపాటు నాకు కోరిక. అంటే కొంత వాళ్ళలో చూస్తాను కానీ ఎలాగో వెళ్ళిపోతావు, నేను ఎవరు ఆపలేరు. కొన్ని రోజులు కీర్తనలు చేస్తే ఆ విధంగా చూడవచ్చు. ముకుందేర వాక్యస్సునియో సుందర చలివేనా యథాయ ఆచీన గదాధర. ఓకే, ముకుంద నుంచి అభ్యంతరం లేదు. ఇప్పుడు గదాధర పండిట్ ఇంటికి గదాధర పండిట్ చూసి మహాప్రభుని చూసి ప్రణామం చేయటం, మంచి ఆసనం ఇవ్వడం, కూర్చోబెట్టడం. ప్రభు వలే సునకీచు అమారా ఉత్తర. ఒక విషయం చెప్పాలని వచ్చాను నేను. గదాధర పండి చాలా సెన్సిటివ్గా ఉంది. నా రహి బా గదాధర మీ గృహవాసే. ఇంకా నేను ఎక్కువ కాలం గృహస్థిగా ఉండను. నేను అయితే దేకే చలి బా లక్ష్మీరా ఉద్దేశే. కృష్ణుని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, ఎటు పడితే అటు వెళ్ళిపోతాను. ఇక్కడ నేను సన్యాసానికి అంటే పూర్తిగా భగవంతుడి కోసం జీవితాన్ని అర్పించడం, ఆత్మసాక్షాత్కారం కోసం. అంతే చెప్తే నేను వెళ్ళిపోతాను. అంటే సన్యాసం తీసుకుంటాను, నేను వెళ్ళిపోతున్నాను బయట. ఇది విని గదాధరుడికి వజ్రాయుధంతో తల మీద మోదినట్టు అనిపించింది. వజ్రాయుధం ఎంత శక్తివంతమైంది కాబట్టి ఆయుధం అంత శక్తివంతం, అంటే అంత దిగ్భ్రాంతికి లోనే అయిపోయాడు. మహాప్రభు సన్యాసం వెళ్ళిపోవాలి. అసలు ఎవరు ఊహించుకుంటారు వాళ్ళలో మహాప్రభు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అందుకే ద్రౌపదీలలో కూడా వస్తుంది. దివ్యారికలో మొదలు పెట్టారు, అక్కడి నుంచి లాస్ అయింది శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రభుపాద వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఊహించుకొని కూడా ఊహించుకోలేదు. అసలు ప్రభుపాద ఇక్కడికి వచ్చారు, ఇస్కాన్ ఇక్కడే మొదలైంది, ఇక్కడే ఉంటారు, మనం ప్రభుపాదతో ఉంటాం, ప్రభుపాద మనతోనే ఉంటారు, ఇంకెక్కడికి పోతుంది, జీవితం అంతా ఇదే మనకు ఇట్లనే ఉంటుంది. అక్కడికి వెళ్తున్నారు. ఊరు కూడా అనలేదు, ఏడవడము, ఎంత బాధపడము. కదా చెప్తున్నాను, మహాప్రభు చెప్పింది విని ఏంటి చెప్పింది దిగ్భ్రాంతిలో ఉన్నంత ఆశ్చర్యం. ఏంది అనేది సన్యాసం చెప్పు, ఇంకోసారి ఏం చెప్తున్నావు? సన్యాసం తీసుకుంటా అంటున్నావు అంటే సన్యాసం తీసుకుంటేనే నాకు కృష్ణుడు దొరికేది, సిక్కు ఉంటే దొరకడా, బ్రహ్మాండ యజ్ఞోపవితం ఉంటే దొరకడా, అంటే వ్యవస్థగా ఉంటే దొరకడా కృష్ణుడు? माता मोढ़ाइले प्रभु की कर्म हया तुम्हारा से माता రామతనయ. వేదాల్లో ఉంది అట్లని గృహస్థుడిలో ఉంటే కృష్ణుడు దొరకడని.
ఇట్లా సన్యాసం తీసుకుంటే దొరుకుతాడని ఉందా? నీ అభిప్రాయం ఉంది గృహస్థగా ఉంటే దొరకడ గృహస్థగా ఉంటే దొరుకుతాడు. భక్తి ఎవరైనా చేయొచ్చు, బ్రహ్మచారి గృహస్థ సన్యాసి. తర్వాత అనాథి నియమాయేది ఏమంటే చాడేవి. మీ నాన్న కూడా లేడు ఇంట్లో, మీ నాన్న చనిపోయాడు. అప్పుడు ఎవరున్నారు ఇంట్లో? విష్ణుప్రియ చిన్న వయసు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? అనాథ చేస్తావు మిమ్మల్ని? అనాథ అంటే ఇంకెవరు లేరు. ఒకవేళ ఆ విధంగా నువ్వు వెళ్ళిపోయావా అనుకో, మీ అమ్మని వదిలేసి, మీ అమ్మ మరణానికి నువ్వే కారణం అంటే మీ అమ్మ తట్టుకోలేదు, చనిపోతుంది. చూడు, ఎమ్మ చనిపోతుంది వెళ్తే. तुम्हें सर्वता जीवन नहीं प्राण వెళ్ళిన తర్వాత ప్రాణం నిలబడదు. సవే అవశిష్ట ఆచతుమి తార ప్రాణ. ఎవరున్నారు మీ ఇంట్లో? ఆమె ప్రాణం నువ్వే. ఆమె భర్త లేడు, పితపుత్రుడు లేడు. నిమాయి ఒక్కొక్కటి చెప్పాడు, విశ్వంబర్ సన్యాసం తీసుకున్నాను. నేను చెప్పాడు, నేను చూసుకుంటాను, అన్నని వెళ్ళనివ్వండి అని. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఆమెను ఎవరు? गले तमके लेकी ईश्वर मेरा प्रीतनया गृहस्थ से समादा प्रीतेरा स्थले हया. నేను గృహస్థగా ఉండి భగవన్ భక్తి చేయలేవా? గృహస్థుడిగా ఉండి ఇంట్లో భక్తి చేయి, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు నేను చూసి. तथापि वो माता मुंडा ये स्वास्थ्य पाओ ये तुम्हारा इच्छा ये करी चली आओ. అదే ఉండు, చూడు, ఇంకా ఇది తీసుకోవాల్సిన సన్యాసం అయితే అప్పుడు తీసుకోవాలి. ఏ మతార్థ వైష్ణవేర స్థానే స్థానే శ్రీకసూత్ర గుచ్చాయము ఫలితాపనే. ఈ విధంగా ఎవరైతే ఆప్త చాలా సన్నిహిత భక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. सबे सुनियारे सिकारांतर्धाना मूर्छित पड़े कारुणा ही दे ध्यान. విన్న వాళ్ళు అసలు ఊహించడానికి తల మీద పిడుగు పడినట్టుగా అందరికి వింటుంటే మా ప్రభు నదియాలు ఉన్నట్టుగా వెళ్ళిపోవడం. करिवेन महाप्रभु शिकारमंदन शीर्षिका स्मरिया कांदे सर्वभक्तगण. महाप्रभु సన్యాసం తీసుకుంటాడు, వెంట్రుకలు ఉండవు, ముందే వేసుకుంటాడు. అంత అందమైన వెంట్రుకలు ఉండవా? ఇది బాధేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇక నేను పూలు కొట్టి సేవ ఉండేది, నాకు వెంట్రుకలు పూలు బాగా అందమైన వెంట్రుకలు చుట్టిన నాకు ఆ సేవ పోతుంది, నేను ఇలా బతికేది. ఇంకొకరు ఏమంటున్నారు, వెంట్రుకలు చూడకుండా నేను ఉండలేనే, రోజు ఆ ఉంగరాల వెంట్రుకలు చూసి నేను బతుకుతున్నాను, నా ప్రాణం పోతుంది. ఇంకొకరు మహాప్రభుకి కేశాలకు దివ్యమైన మంచి సుగంధం వాసన వచ్చేటువంటి నూనె పోస్తాడు కదా, భగవంతుడికి అర్పించిన తర్వాత దివ్యం. మనం కూడా నరసింహస్వామికి సెంటర్ అర్పించి చూస్తాం. దివ్యమైనటువంటి సుగంధం పరిమళం ఎప్పుడు ఉండదు, నాకు అవకాశం ఉండదే. ఇంకొకరు ఏం చెప్తున్నారు, నేను భగవంతుడికి అమలేక నూనె ఉసిరితో నూనె తీస్తారు కదా, చాలా విలువైంది. అది రాసి అలంకరణ చేసేవాడినే కదా నేను, లేదా స్నానం చేయించేటప్పుడు చేస్తారు. స్నానం అభిషేకం చేసేటప్పుడు రకరకాల సుగంధ ద్రవ్యాలు పోస్తారు కదా, ఆ విధంగా మా ప్రభుత్వం అభిషేకం చేసేటప్పుడు అలంకరణ
చేసేటప్పుడు కానీ ఇక్కడ ఏమన్నారు, స్నానం చేయించేటప్పుడు మామూలుగా వైదిక పద్ధతి ఏంటంటే బాగా నూనె మర్దం చేస్తారు, తర్వాత స్నానం చేసుకుంటారు. ఇప్పుడు ఒక మీ అవకాశం రాదే, నాకు వెంట్రుకలు తీసేస్తా అంటున్నాను. హరిహరి బలి దేహ కాంతి ఉచ్చేశ్వరే గర్భిరైన భక్తగణ రసాగరే. విన్న వాళ్ళంతా ఈ విధంగా తీసేవాళ్ళని దూరం అయిపోతే మా ప్రభు చూడలేము అనేసి మునిగిపోయారు. అంటే ఎక్కడ దుఃఖేర సాగర్ అంటే దుఃఖ సాగరం. సాగరం అంటే ఎన్ని నీళ్ళు ఉన్నాయి అంటే వాళ్ళ బాధ వర్ణించలేరు అన్నారు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పలేరు, అంటే వాళ్ళ బాధ వర్ణించలేరు. ఊహించుకోండి ఒకసారి, మహాప్రభు వెళ్ళిపోతున్నారు. ఈ అధ్యాయం ఇంతతో ముగుస్తుంది. తర్వాత అధ్యాయంలో భక్తుల్ని ఓదార్చడం, ఆ తర్వాత అధ్యాయం సన్యాసం తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం की जय, श्री प्रभुपाद की जय, श्री निताई गौर सुंदर की जय।